ప్రభు మీతో ఉండగా పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు. యూద వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉండును, మీరు నన్ను వెతకెదరు, నేను వెళ్ళే స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పర ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇది క్రీస్తు సువిశేషము. లైట్లేసేమా, లైట్లే అన్ని లైట్లే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 5వ పాస్కా ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ యొక్క ఆదివారము సువిశేషాలు మొదటి భాగంలో 2వ వచనము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభువు ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను మనకి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 34వ వచనం చదువును. 34వ వచనం. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇది నూతనమైనటువంటి ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నేను మిమ్ము ప్రేమించినట్లు, ఏమిటది చెప్పండి ఒకసారి అందరూ. నేను మిమ్ము ప్రేమించినట్లు యేసు ప్రభు అంటున్నాడు ఈ మాటని. ఆయన ఎప్పుడు ప్రేమించాడు మనల్ని? నిన్ను ప్రేమించాడా? యేసు ప్రభు ఎప్పుడన్నా నిన్ను ప్రేమించాడా? ఆయన అంటున్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆయన ఎప్పుడు ప్రేమించాడు మనల్ని? ఏమన్నా గుర్తుందా? మహిమ నిన్ను ఎప్పుడన్నా ప్రేమించాడు? వేస్తే నిన్ను ప్రేమించాడా? నిన్ను ప్రేమించాడా? ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నాడు, నేను మిమ్ములను ప్రేమించినట్లు. ఆయన ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు ప్రేమించాడు? ఒక చిన్న ఉపమానాన్ని నేను తెలియజేస్తాను. ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక స్త్రీ ఉంది.
ఆ స్త్రీ ఒంటరిగా జీవిస్తావు. అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి శోధనలు, బిడ్డల ఆదరణ లేదు, సమాజం యొక్క ఆదరణ లేదు, ఒంటరిగా కుమిలిపోతూ ఉంది. అలా ఒంటరిగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె ఏమనుకుందంటే, నేను ఇక ఆత్మహత్య చేసుకుని చనిపోవటమే బెటర్. ఎవరు కూడా నాకు తోడు ఉండలేదు, కనీసం నా ఎడల ఎవరు కూడా మాట్లాడట్లేదు. కాబట్టి నేను ఇక చనిపోవటమే బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఒక ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇలాంటి కుర్రవాడు ఒకడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టరు మరి ఈరోజు మనం వేసుకున్నటువంటి పాంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ పాంప్లెట్స్ అన్నీ కూడా నేను ఇంటింటికి పనిచేసి వస్తాను అని అన్నాడు. ఏమిటి ఆ పాంప్లెట్లు అంటే, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని హెడ్డింగ్ పెట్టి కింద ప్రభువుని గురించి రాస్తున్నాడు. ఏం పాంప్లెట్లు అయ్యి చెప్పండి ఒకసారి. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు హెడ్డింగ్ అన్నమాట. ఇది ఎలా ఉందో ఇది రాస్తున్నారు ఇట్లా ఒక పాంప్లెట్, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని హెడ్డింగ్ పెట్టి పాంప్లెట్లు పంచిచ్చేస్తానని ప్రార్థన అయిన తర్వాత ఏం చేస్తాడు, వర్షం వస్తుంది, చినుకులు పడతాయి. వర్షం వస్తుంది కదరా, తర్వాత ఇది కానీ ఆగు అంటే, లేదు చిన్న వర్షమే కదా, ఇంకా పెద్దది అవుతుందేమో, నేను వెళ్ళి ఇచ్చి వచ్చేస్తానని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడు, చక్కగా ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళని పిలిచి, అమ్మా ఇదిగో యేసు నిన్ను ప్రేమించున్నాడు, యేసు నిన్ను ప్రేమించున్నాడు, యేసు నిన్ను ప్రేమించున్నాడని ఇంటింటికి పాంప్లెట్స్ అన్నీ ఇచ్చేస్తాడు. ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇంటి దగ్గరికి వర్షం వస్తుంది. అక్కడ వరండాలో ఉన్నాడు. ఉండి వాడి దగ్గర ఒకే ఒకటి ఉంది, అందరికీ పనిచేసి ఒక్కటే ఉంది. ఆ ఎదురింట్లో ఇవ్వాలి. వర్షం తగ్గిన తర్వాత ఇద్దాంలే అనుకుని అక్కడే నిలబడి ఉన్నాడు. నిలబడి వర్షము చినుకులు పడతా ఉన్నాయి. ఈ లోపు గబగబా అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవరో తీయట్లా. అరే ఇది ఒక్కటి ఇచ్చేస్తే నా పని పూర్తయిపోతుంది, కాబట్టి ఏదో రకంగా దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు, నేను ఇవ్వాలి వాడికి అని చెప్పి మళ్ళీ కాలింగ్ దగ్గర కొట్టాడు. కొడితే తీలా. మళ్ళీ తలుపు కొట్టాడు, తీలా. కొద్దిసేపు ఆలోచించుకుని సరే ఒక నిమిషము ఉందామని చెప్పి అక్కడే ఉండి మళ్ళా తలుపు కొట్టాడు. మళ్ళా తలుపు కొడితే ఆ ఇంట్లో నుంచి ఒక స్త్రీ నెమ్మదిగా దుఃఖమైనటువంటి ముఖముతో, ఏడుపు ముఖముతో ఫ్యాన్ తిరగట్లేదు, కూర్చోండి, ఫ్యాన్ తిరగట్లేదు, కన్నీటితో దుఃఖముతో తలుపు తీసి, బాబు తీసేసరికి ఎవరున్నారు వరండాలో? అవునామని అలా అయింది. వచ్చు అయిందా? తలుపు తీసుకుని బయటకు వచ్చేసరికి వరండాలో బాబు ఏం కావాలి నీకు అని అడిగి, అమ్మా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని పాంప్లెట్ ఇచ్చి వాడు ఖరీదు తెలిపాడు. ఆ పాంప్లెట్ తీసుకుని లోపలికి వెళ్ళి చదువుకోండి. మొత్తం చదివిన తర్వాత ఆమె అనుకుంది, యేసు నన్ను ప్రేమించుచున్నాడు అని మనసులో అనుకుని కన్నీరు ముదురుగా ఎచ్చి ఈ పేపర్ వెనకాల ఆ చర్చ్ యొక్క అడ్రస్ ఉంది. దాని ప్రకారం మరుసటి రోజు ఆదివారం దేవాలయానికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్ దేవాలయానికి వచ్చింది. దేవాలయానికి వచ్చి అక్కడ కూర్చుంది. అందరూ ఆమెను వింతగా చూస్తూ ఉన్నారు.
ఎందుకనంటే ఆమె ఇక్కడ ఉన్న వారు ఎవరికి కూడా తెలియదు, ఎప్పుడు కూడా గుడికి రాలేదు. సరే మాస్టర్ గారు వాక్యం చెప్పారు, అయిపోయిన తర్వాత అమ్మా మీలో ఎవరన్నా సాక్ష్యం చెప్తారా అని అడిగారు. అయ్యా నేను చెప్తానని ఆమె లేచి ముందుకు వచ్చి మైక్ తీసుకుని సాక్ష్యం చెప్తాను. నేనెవరో నీకు తెలియదు, నేను ఎప్పుడు కూడా దేవాలయానికి రాలేదు, కానీ దేవుడు ఒక గొప్ప కార్యం నాలో చేశాడు. అందుకే ఈరోజు సాక్ష్యం అవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒంటరిగా జీవిస్తూ ఉన్నాను, చనిపోదామని ఇక నిర్ణయం చేసుకున్నాను. ఒక కుర్చీ వేసుకున్నాను, కుర్చీ మీద పైకి ఎక్కాను, అక్కడి నుంచి దూలానికి తాడు కట్టాను. ఆ తాడుని నా మెడకి కట్టుకుని కుర్చీనిగా తన్నేద్దాం, ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో తాడు కట్టాను, మెడకు కూడా తాడేసుకున్నాను. ఇక కుర్చీని తన్నేస్తే నేను చనిపోతాను. ఆ స్థితిలో ఒక కుర్రవాడు వచ్చి నా యొక్క తలుపుని కొట్టాడు. కొడితే నేనేమనుకున్నానంటే, నేను ఎలాగో చనిపోతున్నాను కదా, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, కాబట్టి కాసేపు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారులే అని నేను మౌనముగా అలాగే ఉన్నాను. ఆయన వెళ్ళకుండా కాలింగ్ బెల్ కొడతాను. మళ్ళా కొద్దిసేపు ఆగాను, విసుక్కుని వాళ్ళే వెళ్ళిపోతారులే అని కొద్దిసేపు ఆగాను, అయినా వెళ్ళటల్లా. మరి కొద్దిసేపు ఆగినారు, మళ్ళీ తలుపుని గుద్దుతున్నాడు. తలుపుని లోపల ఎవరు అని తలుపుని గుద్దుతూ ఉన్నారు. ఎవరబ్బా, నన్ను పిలిచేవాళ్ళు లేరు, నన్ను పలకరించేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు ఇంత సమయంలో నన్ను తలుపును కొడుతున్నారు అని చెప్పి ఏం చేసిందంట, మెడకున్నటువంటి తాడును తీసి పక్కన పెట్టి చూద్దామని చెప్పి ఒకసారి వచ్చి తలుపు తీసిందంట. తీసేసరికి ఈ పిల్లవాడు ఏమి ఇచ్చాడమ్మా, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసు నిన్ను ప్రేమించుచున్నాడని ఆ వాక్యం చదువుకున్న తర్వాత ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చేసిందంట. అయ్యా, ఆఖరి నిమిషంలో, ఆఖరి క్షణంలో, నేను చనిపోదామన్న ఆఖరి నిమిషంలో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎంత గొప్పగా తెలియజేసావయ్యా. నన్ను బ్రతికించడానికి ఈ చిన్న పిల్లవాడిని వాడుకున్నావయ్యా, నువ్వు గొప్ప దేవుడువు అని నేను కన్నీరు మీద ఏడ్చి ఆ సత్యాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని, నేను ముగించుకోవాలనుకున్నటువంటి ఈ జీవితాన్ని మళ్ళా కొనసాగించడానికి దేవుడు చేసినటువంటి ఆ యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ రోజు నేను దేవాలయానికి వచ్చానయ్యా, ఈ రోజు నేను క్రైస్తవురాలుగా ఉంటానయ్యా అని గొప్ప సాక్ష్యం అక్కడ ఇచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటాడు తెలుసా? ఆ వాక్యంలో 34వ వచనంలో, నేను నిన్ను ప్రేమించినట్లు. యేసు ప్రభువు ప్రేమించాడు అన్నమాట. నేను నిన్ను ప్రేమించినట్లు యేసు ప్రభు నిన్ను ఎప్పుడన్నా ప్రేమించాడా? జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు నిన్ను ఎప్పుడన్నా ప్రేమించాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, నాకు ఆయన కనపడలేదయ్యా, ఆయన నాకు ఎప్పుడు నన్ను ప్రేమించలేదయ్యా నువ్వు అనుకుంటున్నావా? యేసు నిన్ను ఎప్పుడు ప్రేమించాడో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లే. అయ్యా, నన్ను ఎప్పుడు ప్రేమించావయ్యా నువ్వు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు ఎప్పుడు చేశాడో చూద్దాం. బైబిల్ గ్రంథంలో అనేక మందిని ప్రేమించాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? కానాను పెళ్లిలోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? కానాను అనేటువంటి ఊరిలోనికి, పెళ్లిలోనికి వెళ్ళాడు. వెళ్ళి ఎవరిని ప్రేమించాడు? అక్కడ ప్రేమించాడా? కానాను విందులోనికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఏం జరుగుతుంది? పెళ్లి జరుగుతా ఉంది. పెళ్లిలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? ద్రాక్షారసం అయిపోయింది. ప్రభువు ఆ కుటుంబాన్ని ప్రేమించి, ఏం చేశాడు? నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అలాగే ప్రభువు నిన్ను ఎప్పుడన్నా ప్రేమించడం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ కుటుంబము బాధపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే
యేసయ్య ఆ కుటుంబాన్ని ప్రేమించి వారి యొక్క దుఃఖాన్ని దేనిగా మార్చాడు? సంతోషముగా మార్చేశాడు. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. నేను పాడేది మీరు పాడండి, నేను పాడేది పాడండి. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. కానాను విందులోకి వచ్చావయ్యా, నీటిని మధురముగా మార్చావయ్యా. కానాను విందులోకి వచ్చేవయ్యా, నీటిని మధురముగా మార్చావయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపే చాలయ్యా. మారాను మధురముగా మార్చావయ్యా, బండ నుండి జలమును కాచావయ్యా. మారాను మధురముగా మార్చావయ్యా, బండ నుండి జలమును కాచావయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపే చాలయ్యా, నీ ప్రేమ. రోగులందరికీ స్వస్థతనిచ్చావు, పాపములన్నీ క్షమించేశావు. రోగులందరికీ స్వస్థతనిచ్చావు, పాపములన్నిటినీ క్షమించేశావు. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపే చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్ము ప్రేమించినట్లు ప్రేమించడే లేదా? ఖనానులో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాన్ని ప్రేమించి వారికి ఏం చేశాడమ్మా? దుఃఖం నుంచి సంతోషానికి ఆయన తీసుకుని వచ్చేసాడు. ఆయన అంటున్నాడు, నేను మేము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ముందు ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం తెలుసుకుంటే మనం ఇతరులను ఎలా ప్రేమించాలో మనకి తెలుస్తుంది. కాబట్టి నేను మేము ప్రేమించినట్లు జక్కయ్యను ప్రేమించాడు. జక్కయ్యను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు జక్కయ్యని? జక్కయ్యని ఎలా ప్రేమించాడమ్మా? జక్కయ్య ఏమనుకున్నాడు? పొట్టివాడిని యేసయ్యను చూడాలి అని అనుకున్నాడు. కానీ చూడగలడా? చూడలేడు. అందుకని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? జక్కయ్యను ప్రేమించి ఏమన్నాడు? జక్కయ్య దిగిరా. ఎవరడమ్మా? జక్కయ్యను ప్రేమించాడు యేసయ్య. అందుకని ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లు. ఎప్పుడు ప్రేమించాడు? జ్ఞాపకం చేసుకో. జక్కయ్యను ప్రేమించాడు. ఇక్కడ ప్రేమించి జక్కయ్య దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్య దిగిరా, నేను నీతో ఉంటాను. జక్కయ్య దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్య దిగిరా, నేను నీతో ఉంటాను. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా,
దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. ఎవరిని ప్రేమించాడమ్మా? జక్కయ్యని ప్రేమించాడు. ప్రేమించి నేను ఇంటికి వస్తానయ్యా, నువ్వు నన్ను చూడటం కాదు, దొంగచాటండి చూడటం కాదు, చెట్టెక్కి చూడటం కాదు, పక్కనుండి చూడటం కాదు, నేను స్వయముగా నీ ఇంటికి వస్తాను రా, నీ ప్రార్థన ఆలకిస్తాను రా అంటే జక్కయ్యని ప్రేమించాడు. ప్రభువు నడిచేసావు ఈరోజు వాక్యం అంటున్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఇతరులను ప్రేమించండి. ఎలా ప్రేమించాడు? నిన్నెప్పుడన్నా ప్రేమించాడా? ఇదిగో ఆ యొక్క కానాను విందులో సలోమి కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు, అలాగే జక్కయ్యను ప్రేమించాడు. ఇంకా చూసినట్లయితే వాక్యంలో అనేకమైనటువంటి వాక్యాల్లో దేవుడు వారిని ప్రేమించినట్లు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. గుడ్డి వారిని మోగవారిని చెవిటి వారిని అనేక మందిని ఆయన ప్రేమించాడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. వాక్యంలో మనం చూసినట్లయితే ఎవరిని ప్రేమించాడో వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కానాను విందులో మరి సలోమి కుటుంబాన్ని ప్రేమించాడు, జక్కయ్యను ప్రేమించాడు, లాజరును ప్రేమించాడు. లాజరును ప్రేమించి ఏం చేశాడమ్మా? లాజరును ప్రేమించాడు కదా, ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి ఏం చేశాడు? చనిపోయినటువంటి లాజరుని లేపాడు. మోగ దెయ్యాలు పట్టుకునడం అతన్ని ప్రేమించి మోగ దెయ్యాన్ని అక్కడి నుంచి విడిపించాడు. పుట్టు గుడ్డు వారిని ప్రేమించి అతనికి ఏం చేశాడమ్మా? చూపునిచ్చాడు. కుష్టి రోగులను ప్రేమించి ఏం చేశాడానికి? సుందరమైనటువంటి దేహాన్ని వారికి ఇచ్చాడు. అందుకని అంటున్నాడు ప్రభు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకునేది నూతనమైనటువంటి ఆజ్ఞ. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. యువకులు రెండోసారి పాడాలి మీరు. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. మరణించిన లాజరును ప్రాణమిచ్చి లేపితివి, ప్రాణమిచ్చి లేపితివి అంటే చాలు, ఓకేనా? మరణించిన లాజరును ప్రాణమిచ్చి లేపితివి, మోగదయ్య పిశాచములు ప్రారద్రోల చేసితివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. పుట్టుగొట్టి వాణి నేత్ర మంచి దృష్టినిచ్చితివి, కుష్టి రోగి దేహమును సుందరముగా మార్చితివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. నీటిని అతిరి మధురమైన రసముగా మార్చితివి, రొట్టెలైదు రెండు చేప ఆహారమునిచ్చితివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ఎంత ప్రేమ చూడండి. 5,000 మంది ప్రజలు వస్తే వారిని ప్రేమించి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారం పెట్టాడు. ప్రేమ లేకపోతే పెడతారమ్మా? ఎవరైనా మనకి ఏదన్నా ఒక పని చేశారు అంటే మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మన మీద ప్రేమను కనపరుస్తూ ఉన్నారు, మనల్ని ఆదరిస్తూ ఉన్నారు, మనల్ని ఇష్టపడుతూ ఉన్నారు. చూసారా?
ప్రేమ. ప్రభు చెప్తూ ఉన్నాడు అదే. 5,000 మందిని ప్రేమించి ఆయన ఏం చేశాడు? ఆహారం పెట్టాడు. లేకపోతే పెడతాడా? ప్రేమ లేకపోతే పెడతారమ్మా? పెట్టరు. ఎవరికి ఏది పెట్టరు. కాబట్టి వాక్యం చెబుతుంది అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు అంటే కుటుంబాన్ని ఆయన ప్రేమించాడు. మరణించిన లాజరుని తిరిగి లేపాడు అంటే లాజరుని ఆయన ప్రేమించాడు. మోగ దెయ్యములు పిశాచములు పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మోగ దెయ్యాలను వదిలించాడు అంటే ఆయన ప్రేమించాడు. పుట్టుకుట్టి వాడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇదిగో చూపును కలగజేస్తాడు, మంచి దృష్టినిచ్చాడంటే గురిటివాడిని ఆయన ప్రేమించాడు. కుష్టి రోగి దగ్గరికి వెళ్ళి తాకి ఆయన స్వస్థపరిచాడంటే ఆయనను ఆయన ప్రేమించాడు. ఆయన అంటున్నాడు ఇప్పుడు వాక్యంలో, నేను మిమ్ము ప్రేమించినట్లే దేవుడు నిన్ను ప్రేమించాడు. జ్ఞాపకం చేసుకో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఆపదలలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాచి కాపాడు. శోధనలో ఉన్నప్పుడు, నిన్ను బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు బలపరిచాడు. ఇదిగో ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన హస్తాన్ని లేవనెత్తాడు. చూస్తాడు. వీరందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమించాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తాము. ప్రేమ లేకపోతే మనం ఇది చేయలేము. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. అందుకని ఆయన అంటున్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి చెప్తున్నాడు. నేను ఎలా ప్రేమించాను నన్ను చూసి మీరు నేర్చుకోండి. నేను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అని ప్రభువు ఈరోజు వాక్యంలో ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను మనకి ఇస్తూ ఉన్నాడు. నూతన ఆజ్ఞ. ఇప్పటి వరకు మనం ఎలా జీవించామన్నది కాదు, కానీ ప్రభువు చెప్తున్నాడు కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఆయన ఎవరిని ప్రేమించాడు? పక్షవాత రోగిని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడమ్మా? పడక నుండి ఆయనను లేవనెత్తాడు. చెప్పండి, పడక నుండి ఆయన లేవనెత్తాడు. కుష్టి వ్యాధిగ్రస్తులు ఏం చేశాడు? ఆయన తాకి స్వస్థపరిచాడు. మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. మధురం మధురం యేసయ్యా ఎంతో అమరం నీ వాక్యం. కొంచెం నోరెట్టుకోండి. ఎలా వస్తే అలాగే పాడండి, నాతో పాటు పాడండి. మీరు మౌనంగా ఉండదు. దేవుని స్తుతించాలి, గణపరచాలి. కాళ్ళు తెచ్చుకో, సరి కూర్చుకుని నాతో పాటు మీరు కూడా స్తుతించండి. మీరు అనారోగ్యం అవుతున్నట్లయితే దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. దేవాలయం ప్రభువుని స్తుతించుటలో, ఆ స్థుతిలో ఉండగానే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. క్రైస్తలో మనం దేవాలయానికి వచ్చామంటే దేవుడిని స్తుతించడానికి, దేవుడిని గణపరచడానికి, దేవుడిని మహిమపరచడానికి, అంతేగాని మౌనముగా కూర్చోడానికి కాదు. అందుకని వాక్యం మనకి రోజు బోధిస్తుంది. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు జ్ఞాపకం, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నానో అలాగే మీరేం చేయాలి? మీ ఇతరులను, పొరుగు వారిని మీరు ప్రేమించండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఒకరిలకు ద్వేషము, అసూయ, కపటము, కుళ్ళు, కుట్ర ఇవద్దు మీకు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు మీ ఇతరులను ప్రేమించండి. మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. పక్షవాత రోగిని పడక నుండి లేపిన, పక్షవాత రోగిని పడక నుండి లేపిన. మధురం మధురం
ఎంతో మధురం నీ వాక్యం, మధురం మధురం యేసయ్యా, ఎంతో మధురం నీ వాక్యం. కుష్ఠ వ్యాధిగ్రస్తుని తాకి స్వస్థపరిచిన, కుష్ఠ వ్యాధిగ్రస్తుని తాకి స్వస్థపరిచిన, మధురం మధురం యేసయ్యా, ఎంతో మధురం నీ వాక్యం, మధురం మధురం యేసయ్యా, ఎంతో మధురం నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్ము ప్రేమించినట్లే ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు ప్రేమించాడయ్యా ప్రభు? నన్ను ప్రేమించలేదే అనడానికి అవకాశం లేదు. పుట్టివారిని, పుట్టివారిని, మగవారిని, చెవిటివారిని, అనారోగ్యం, వ్యాధిగ్రస్తులు, బాధలు అందరినీ ప్రేమించాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తాము. యేసు నిన్ను ప్రేమిస్తూ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు యేసు నిన్ను ప్రేమించాడో జ్ఞాపకం చేసుకో. ప్రేమించడం అంటే ఏంటమ్మా? యేసు అంటున్నాడు, ప్రేమించాను 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 అంటున్నాడు. అసలు ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటో తెలుసా? మనం వాళ్ళని ప్రేమిస్తేగా తెలియడానికి. అవునా? ప్రేమ మనం అనుకునే ప్రేమ కాదు. ప్రేమించడం అంటే తల్లి బిడ్డ మధ్య ఉండేటువంటి ప్రేమ. ఇది సహజమైనటువంటి ప్రేమ. తల్లి బిడ్డ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? తల్లిలేగా చెప్పాలి, ఆన్సర్ ఇవ్వాలి. తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ? అది సహజమైనటువంటి ప్రేమ. ఎవరో చెప్పవసరం. తనంతట తానే బిడ్డ తల్లిని ప్రేమిస్తాడు, తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. ఎప్పటి వరకు? అంతేనా చెప్పేసారు. ఎప్పటి వరకు అంట? తర్వాత ఉంటుందా? తగ్గుద్దంట. తగ్గుద్దా? ఓకే. తర్వాత ఇంకా పాట చూసినట్లయితే, మా జాతి వాడు, మా కులము వాడు, మా భాష వాడు, మా దేశము వాడు అనేటువంటి ప్రేమ కూడా ఒకటి. ఇది కూడా సహజం. అమెరికా వెళ్ళామనుకోండి, అక్కడంతా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, ఎర్రగా ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. మనోడు ఒకడు కనపడ్డాడు అనుకోండి, అక్కడ తెలుగు మాట్లాడుతున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? వెళ్ళి ఆడి జాత కడతాం. ఎందుకంటే మనం ఫ్రీగా చక్కగా వాడితో మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఆడేమంటాడు? మా దేశము వాడు. వీళ్ళిద్దరు కలిసి జతగా ఉంటాడు. మా దేశము వాడు, మా తెలుగు భాష వాడు, మా దేశము వాడని. అది కూడా ఒక ప్రేమే. అమెరికా వాడు జత కట్టేసి మానేసి మన జత కడతాడు. ఎందుకంటే మా దేశము వాడు. పొలము గిలము అన్ని పక్కన పెట్టండి, మా దేశము వాడు. అది ఒక రకమైనటువంటి ప్రేమ. అదే మన ప్రాంతంలోకి వచ్చేసాం, మన ఊరు చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కులము ప్రేమ. నా కులం వాడు, అందరూ తెలుగుడు అయినప్పటికీ కూడా నా కులం వాడు అనేటువంటి ప్రేమ ఒకటి ఉంటాం. అలాగే స్నేహితుల మధ్య ఇచ్చపుచ్చుకోవటం. నాకున్నది నీకు ఇస్తాను, నీకున్నది నాకు ఇస్తాను, నేను వండుకున్నది నీకు పెడతాను, నువ్వు వండుకున్నది నాకు పెడతావు. ఇలా ఇచ్చిపుచ్చుకునేటువంటిది దీన్ని ఒక ప్రేమ. ఇది స్నేహము అనేటువంటి ప్రేమ. అవునా? ఇప్పుడు యువతి యువకుల మధ్య ఉంది ప్రేమ. యువతి యువకులు, కుర్రాళ్ళు ఉన్నారే, యువతి యువకుల మధ్య ఉన్న ప్రేమ. ఈ ప్రేమని, ఇది శారీరకమైనటువంటి ప్రేమ. అవసరతలను బట్టి వాళ్ళు ప్రేమలు నటిస్తూ ఉంటారు. ఇది శారీరకమైనటువంటి ప్రేమ. అంటే ఒకరినొకరు ఇష్టపడేటువంటి ప్రేమ. ఈ సహజమైన ప్రేమ, శారీరకమైన ప్రేమ, లేదా స్నేహంగా ఉన్నటువంటి ప్రేమ, ఒక జాతిగా ఉన్నటువంటి ప్రేమ, ఒక కులముగా ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ ప్రేమలే. కానీ ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనటువంటి ప్రేమలే. ఈ భూమి మీదే ఉంటాయి. కానీ అసలైనటువంటి ప్రేమ ఒకటి ఉంది. అసలైనటువంటి ప్రేమ ఒకటి ఉంది. అది దేవుని యొక్క ప్రేమ. అది పవిత్రమైనది. అది దీనినే అగాపే అంటారు. ఏమంటారు దాన్ని? అగాపే ప్రేమ.
నిజమైనటువంటి, పవిత్రమైనటువంటి, యథార్థమైనటువంటి, అన్ని ప్రేమలను మించినటువంటి ప్రేమ ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ. అదే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఈ ప్రేమలు, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా వ్యర్థమే. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజమో దీనిని నమ్మో, ఇది గుడి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది, నిజమో దేనిని నమ్మో, ఇది గుడి అందించలేనిది. ఈ ప్రేమ, ఈ భూమి అందించలేనటువంటి ప్రేమ. ఈ భూమి ఏ ప్రేమ అందిస్తుంది మనకి? సహజమైన ప్రేమిస్తుంది, స్నేహపూర్వకమైన ప్రేమిస్తుంది, జాతి ప్రేమిస్తుంది, దేశ ప్రేమిస్తుంది, శారీరక ప్రేమిస్తుంది. అన్ని ప్రేమలు ఈ భూలోకంలో దొరుకుతాయి. కానీ భూలోకము ఇవ్వలేనటువంటి ప్రేమ యేసుని ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలల కరిగిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది, నిజమో దేనిని నమ్మో, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, నిజమో దేనిని నమ్మో, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోవును, మోడులా మిగిలిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది, నిజమో దేనిని నమ్మో, ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంతకాలము వెలుగునెత్తి ఆరిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, నిజమో దేనిని నమ్మో, ఇది భూమి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజమో దేనిని నమ్మో, ఇది భూమి అందించలేనిది. క్రైస్తవం, క్రైస్తవం తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎంతకాలం ఉంటుందండి? అది కొద్ది కాలం. తల్లి చనిపోతుంది, తండ్రి చనిపోతాడు. చనిపోయి కదా ఆ ప్రేమని ఎవరిస్తారు నీకు? మళ్ళా తల్లి తండ్రి నీకుగా లేదు.
ఈ తల్లి తండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అది కొంతకాలమే ఉన్నది, నీడవలే గతించిపోద్ది. కన్న బిడ్డల ప్రేమ కూడా అంతే. కన్న బిడ్డలు కూడా, నా కొడుకున్నాడు, ఇదిగో 2 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, వృద్ధాప్యంలో నన్ను బాగా చూసుకుంటారు అని నువ్వు కలలు కంటామంటారు. కానీ కలల కరిగిపోతాడు ప్రేమ. బిడ్డలకు రెక్కలు వచ్చిన తర్వాత, ఇందాక చెప్పుకున్నామే, వివాహాలు అయిన తర్వాత ఆ జంట ఏమైపోతే రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది. నీ కళలన్నీ కూడా ఏమంటే కరిగిపోతుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకుంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి అంటున్నాడు. కాబట్టి అది ఎన్నడూ మారినటువంటి ప్రేమ యేసు ప్రేమ వాక్యం మనకి తెలియజేస్తాం. భార్యాభర్తల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది. వివాహమైన కొత్తలో ఎలా ఉంటుందమ్మా? మీరు చూసే ఉంటారు, వివాహమైన కొత్తలో తమ్మి గారి గుడి దగ్గరికి వెళ్తే అక్కడ జంటలు కనపడతా ఉంటారు. ఏళ్ళు పట్టుకుని చేతులు ఎలా పెట్టుకుని నడుస్తూ ఉంటారు. అప్పుడు మనం దూరంగా చూస్తూ ఉంటాం కదా, ఆ ప్రేమ ఎంత ప్రేమ. ఒకటి భార్యని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్తాను, పెళ్ళి అయిపోతా తీసుకెళ్తా ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంట, చెప్పు అక్కడ పెట్టి చక్కగా నడుస్తూ ఉంటే ఆ చెప్పులు ఏమైనా చెప్పింది నడుతూ ఉంటే చెప్పులో ముళ్ళు గుచ్చుకుందంట. ముళ్ళు గుచ్చుకుంది, కాలు గుచ్చుకుంటుంది, ఆగు ముళ్ళు గుచ్చుకుంది ఆగని చెప్పి వెంటనే బండి ఆగి గబగబా కిందకి దిగి ఏది చెప్పేది అని తీసుకుని అందులో ముళ్ళని తీసివేసి పద వెళ్తాం చక్కగా విచారచేద్దాం తీసుకుని అలా కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొకసారి ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రయాణం వెళ్తూ ఉండగా మళ్ళీ అదే చెప్పుకి ములుగుచ్చుకున్నప్పుడు అవును ఏమన్నాడు, దిగు కిందకి దిగి తీసుకుని అమ్ములు తీసుకున్నాడు. మొదటిసారి ఏం చేశాడు, తీసాడు. రెండోసారి ఏం చేశాడు, దిగు కిందకి దిగి అమ్ములు తీసుకున్నాం. అప్పుడున్న ప్రేమ ఇప్పుడేమైపోయింది, సరే కిందకి దిగింది, తీసుకున్న తర్వాత ఏం చేశాడమ్మా, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళుతున్నప్పుడు అదే ప్రయాణంలో మళ్ళీ దానికి మేక ఏదో కూర్చుకున్నాడు, అవే దీనికి ఏదో మేక కూర్చుకుందన్నప్పుడు ఏమన్నాడు దిగ కిందది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు, నేను వెళ్ళిపోతాను చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమైపోయింది ప్రేమ? ఏమైపోయింది? కొత్తగా పెళ్ళైనప్పుడు యువ సంటలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా కొత్తగా పెళ్ళైనప్పుడు బండి మీద చక్కగా ఎక్కేసి కూర్చుని ఆయన భుజముల మీద చేసి లేదా ఆయన గట్టిగా వాటిస్తే ఏంటి ఇది దేనికి గుర్తు? ఇది దేనికి గుర్తు? ప్రేమించడం. ప్రేమ వారి మధ్య బాగా ఉంది ప్రేమ. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె యథావిధంగా ఆయన ఇలా వాటేసుకుంటాను, వెనక జరగ షర్ట్ నలిగిపోతుంది, స్త్రీ షర్ట్ నలిగి వెనక జరగదు. ఏమైపోయింది ప్రేమ? భార్యాభర్తల మధ్య వికసించినటువంటి ప్రేమ కొంతకాలానికి ఏమైపోతుందంట, వాక్యం చెప్తారు. పువ్వు పూసినప్పుడు అది పువ్వు ఎలా ఉంటుంది, చక్కగా అందంగా చూడముచ్చటగా ఉంటుంది. అది కొన్ని రోజులైన తర్వాత వాడిపోయి రాలిపోతుందంట. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కూడా అలాగే ఉంటుందంట. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకని ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఇతరులని ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలి? ఇంట్లో ఎవరున్నారు? భర్త ఉన్నాడు, ప్రేమించు. అత్తమామలు ప్రేమించు, అన్నదమ్ములు ప్రేమించు, అక్కజనులు ప్రేమించు, సహోదరులు ప్రేమించు, ఇరుగు పొరుగు ప్రేమించు. ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్యగా ఆయన తెలియజేస్తున్నాడు. అలాగే చూసినట్లయితే బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. బంధువులు, స్నేహితులు మనల్ని ప్రేమిస్తారు. ఎప్పుడు ప్రేమిస్తారు మనల్ని? మన దగ్గర డబ్బున్నంతసేపు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. నువ్వే దేవుడు, నువ్వే నాకు ఆదరు, నువ్వు లేకపోతే నేను లేను, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. వెలుగుచున్నటువంటి దీపం అలాగా కాంతినిస్తాం అందరికీ. ఈ దీపం ఒక్కసారి, ఈ దీపం ఎంతకాలం వెలుగుద్దామా? నూనె ఉన్నంత కాలమే దీపము వెలుగుదు. మన దగ్గర డబ్బులు అయిపోయినాయి అనుకోండి, ఆస్తిపాస్తులు అయిపోయినాయి అనుకోండి, వస్తారా బంధువులు? ఈడెవడో మాకు
తెలియదు అంటాడు. ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, వీడు మా బాబాయ్, మా అన్నయ్య, మా పెదనాన్న కొడుకు, మా బావమరిది అని వరుసలు కలిపేస్తారు. కానీ మన దగ్గర ఏమీ లేదనుకున్నప్పుడు ఏం చేస్తారు? వీడెవడో మాకు తెలియదు. సొంత అన్నదమ్ములే పక్కకి తోసివేస్తారు, సొంత అక్క చెల్లెళ్ళే పక్కకి తోసివేస్తారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించినట్లు మీరు ఇద్దరిని ప్రేమించండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ అంటే ఏంటో యేసు ప్రభు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. ఏంటి ప్రేమ? ఆయన అంటాడు కదా, నేను ప్రేమించినట్లే మీరును ప్రేమించండి. ఏంటి ప్రేమ అంటే? ప్రభు చెప్పాడు కదా ఎన్ని వాక్యాలు ఎలా ప్రేమించాడు. ప్రేమ అంటే ఇతరుల గురించి ఆలోచించడమే ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ఇతరుల గురించి ఆలోచించడమే ప్రేమ. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇతరుల గురించి ఆలోచించడమే ప్రేమ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి ఎక్కడికి వచ్చాడు తెలుసా? బెతస్దా కోనేటి వద్దకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? బెతస్దా కోనేటి వద్ద. అక్కడ ఎవరున్నారు? పక్షవాత రోగి ఒక అతను ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. పక్షవాత రోగి ఎక్కడ ఉన్నాడు? అక్కడ మూలన పడి ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఆయన చూశాడు. ఏంటి ఇంత దీనముగా ఉన్నాడు, ఏంటి ఇంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు, ఏంటి అందరూ చక్కగా తిరుగుతున్నారు కదా అని యేసు ప్రభు అతని గురించి ఆలోచించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడన్నా ఆలోచించేసావా? అనారోగ్యంలో ఉన్న వారి కోసం, ఇతరుల కోసం, ఆపదలో ఉన్న వారి కోసం, శోధనలో ఉన్న వారి కోసం, బలహీనతలో ఉన్న వారి కోసం, అనారోగ్యంతో వారి కోసం, ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నువ్వు ఎప్పుడన్నా ఆలోచించేసావా? యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. అదే ప్రేమ. ఇతరుల గురించి ఆలోచించుటే ప్రేమ. అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడు. అయ్యా, నువ్వు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు అని అడిగాడు. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? 39 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే. 39 సంవత్సరాల. అయితే ఈ మానవులు ఎవరు కూడా నీకు సహాయం చేయలేదా అంటే నాకెవ్వరూ చేయలేదయ్యా. అయితే నేను చేస్తాను అని చేయి తట్టి లేపి ఆయన ఏం చేశాడు? కోనేటిలోనికి దించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అంటే అది. ఇతరుల గురించి ఆలోచించడమే ప్రేమ. ఇతర యొక్క అవసరతలు ఏంటి? ఏదో మనం తిన్నాము, మనం ఉన్నాము, మనం తిరుగుతున్నాము, మనం పడుకున్నాం, మనం నిద్రలేచి మన గురించే కాదు. ఇతరుల గురించి నువ్వు ఆలోచించావా? నీ స్థాయిలో నువ్వు ఆలోచించావా? నువ్వు చేయగలిగిన స్థాయిలో నువ్వు ఆలోచించావా? అదే ప్రేమ అంటే. యేసు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లు. అంటే ప్రేమ అంటే ఇతరుల గురించి ఆలోచించడమే ప్రేమ. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించినట్లు మీరు ఇతరులని, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. తర్వాత ప్రేమ అంటే ఇంకొకటి, క్షేమమును కోరుకోవడం. ఏంటది? క్షేమం. నువ్వు క్షేమముగా ఉండాలి, నువ్వు క్షేమముగా ఉండాలి అమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు బదిలంగా ఉండాలి, నువ్వు స్థిరముగా ఉండాలి అమ్మ, నువ్వు చక్కగా ఉండాలి అని ఆలోచించడమే ప్రేమ. మనం ఏం చేస్తాం? ఇతరుల యొక్క క్షేమాన్ని ఎప్పుడు కూడా మనము కోరుకోం. మనలో ద్వేషము, అసూయ, కుళ్ళు, ఒక్కళ్ళని చూసి మనం ఓర్చుకోలేనటువంటి స్థితిలో మనం చూస్తాం. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు. నేను ప్రేమిస్తున్నాను కదా. ఎలా ప్రేమిస్తున్నాను? నువ్వు క్షేమముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని అక్కడికి తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకలాగా ఆయన శిక్షించడానికి ముందుకొచ్చాడు. ఆయన రాలా. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు క్షేమముగా తిరిగి వెళ్ళి. ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోవటమే నిజమైనటువంటి ప్రేమని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, ప్రేమించడం అంటే ఏంటి? ఇంకా మీరు చెప్పండి. బాధలను అర్థం చేసుకోవడం,
ఇతరుల యొక్క బాధలను అర్థం చేసుకోవడం, అది నిజమైనటువంటి ప్రేమ. ఎదుటి వ్యక్తి బాధపడతా ఉంటే దేని గురించి బాధపడుతున్నాడు, ఆ బాధ ఎందుకు వచ్చిన, అనారోగ్యమా, ఆర్థికమా, నీకు తోచినటువంటి సలహా నువ్వు వెళ్ళి పరామర్శించాలి. అందుకనే ప్రభు అంటాడు కదా, ఏమంటాడు, నా కుడి వైపు ఉన్నటువంటి వారిలారా, నా కుడి ప్రక్కన ఉన్నట్టు ఆశీర్వదించబడినటువంటి వారులారా అంటాడు. ఆశీర్వదించబడినటువంటి వారు ఎందుకు ఆశీర్వదించి వెళ్ళి నా రాజ్యంలోనికి మీరు చేరుకోండి అని ప్రభువు సెలవించాడు. అప్పుడు అంటాడు, మీరు మీ రాజ్యంలోనికి ఎందుకు పంపిస్తున్నారు అని అంటే అప్పుడే చెప్తాడు, నేను దప్పిక కొని ఉన్నప్పుడు నా దప్పికను తీర్చారు, నేను ఆకలి కొని ఉన్నప్పుడు నా ఆకలిని తీర్చారు, నేను చెరసాలలో బందీ అయినప్పుడు నన్ను పరామర్శించవచ్చారు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు. బాధలను అర్థం చేసుకోవాలి. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఇతరులు, ఇరుగు పొరుగు బాధలను అర్థం చేసుకోవటమే నిజమైనటువంటి ప్రేమ. రక్తస్రావ రోగి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందమ్మా? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. 1 రోజు 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు. అర్థం చేసుకున్నాడు యేసయ్య, తన బాధను అర్థం చేసుకున్నాడు. వస్త్రాన్ని తాకినప్పుడు తనలో నుండి శక్తి ఆమెలోనికి వెళ్ళింది. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచలేదు అని చెప్పి ఆ బిడ్డను ఆయన ఏం చేశాడు, ఆదరించాడు. తన బాధని అర్థం చేసుకున్నాడు. అది నిజమైనటువంటి ప్రేమని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తాము. ఇంకా ప్రేమ అంటే ఏంటి? త్యాగం చేయటం. త్యాగం చేయటం. నువ్వేం త్యాగం చేస్తావు ఇతరుల కోసం? త్యాగం చేస్తావు. యేసుక్రీస్తు ప్రభు నీ కోసము నా కోసము శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకుని. ఎంత ప్రేమ చూడండి. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు ఎవ్వరు కూడా నీకు ప్రాణాన్ని త్యాగం చేయలేరు, కానీ నీ కోసము యేసయ్య ఏం చేశాడు? ప్రాణత్యాగం చేశాడు. అది ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. అందుకని అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లు నువ్వు ఇతరులని ప్రేమించు. ఇంకా ప్రేమించడం అంటే ఏంటన్నా? ఇంకా ప్రేమ అంటే అర్థం ఏంటి? లోబడుట. ప్రేమ అంటే ఏంటి? లోబడుట. నువ్వు ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎదుట మనిషి చెప్పేది వినాలి, ఎదుట మనిషి చెప్పేది ఆలకించాలి. తన బాధ నువ్వు అర్థం చేసుకోవాలి. నాకేంటి, అన్నీ ఉన్నాయి, నాకెవరితో సంబంధం లేదని నువ్వు ఒక్కడవే జీవిస్తే అది నీలో ప్రేమ లేనట్లే. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రేమ అంటే లోబడటం. యేసుక్రీస్తు ప్రభు లోబడిపోయాడు. నిజమైనటువంటి ప్రేమ. ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో ఉన్నాడు. పరలోకములో రాజులాగా సింహాసనాసీనుడైనటువంటి యేసయ్య లోబడిపోయి మానవుడిలాగా భూమి మీదకి వచ్చేసాడు. ఇది నిజమైనటువంటి ప్రేమ. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, వాక్యాలను మనం ధ్యానించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చెప్పుకోమ్మా. 1 కొరింథీయులు 12వ అధ్యాయము. కనుక శ్రేష్టమైనటువంటి వరములను అపేక్షింపుడు, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి మార్గము ప్రభు తెలుసా? ఈ రోజు మనం చెప్తున్నాం, శ్రేష్టమైనటువంటి మార్గమును మీకు ఒకటి నేను చూపిస్తాను. ఆ మార్గంలో మనం నడవమంటున్నాడు. శ్రేష్టమైనటువంటి మార్గమును నేను ఒకటి మీకు చూపేదాను. 13 చదువమ్మా. 1 కొరింథీ 13:13. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచుండి. విశ్వాసం ఒకటి, నిరీక్షణ ఒకటి, ప్రేమ ఒకటి, ఈ 3 నిలిచి ఉంటాయి అంట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థనకు వచ్చే మనందరికీ కూడా విశ్వాసం ఉండాలి. 2వది నిరీక్షణ ఉండాలి. 3వది ప్రేమ ఉండాలి. ఈ 3 ఉన్నప్పటికీ కూడా ఈ 3లో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మీకు శ్రేష్టమైన మార్గమును నేను చూపించేదను. అదేంటంటే ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. ప్రేమ ఉన్నప్పుడు నువ్వేదైనా సాధిస్తావు. ప్రేమ కలిగి ఉండాలి.
ఒకడు ఒక పక్షిని కొట్టాడంట. ఒకడు ఏం చేశాడు, ఒక పక్షిని, హంసని కొట్టాడు. ఎగురుతున్నటువంటి పక్షిని బాణంతో కొట్టాడు. తగిలింది, విలవిలలాడిపోతూ భూమి మీద పడిపోయింది. ఎగరలేకపోతుంది, రెక్క ఎగరలేకపోతుంది, కళ్ళు తేలేసి గిరగిలా కొట్టుకుంటుంది. ఇంతలో పక్కన వాడు ఒకటి చూశాడు. అయ్యో, ఆకాశంలో చక్కగా విహరించేటువంటి పక్షి కింద పడిపోయింది అని చెప్పి గబగబా వెళ్ళి ఆ పక్షిని పట్టుకున్నాడు. పట్టుకుని దాని గాయం ఎక్కడ తగిలిందో చూసి తుడిచి దాని తల మీద చక్కగా నిమురుతున్నాడు. ఏంటి దాని అర్థం? నివృత్తం ఏంటమ్మా? అవునా? బాధ కలిగినప్పుడు ఏం చేస్తారు? బెడ గక్కుని పడిపోయాడు అనుకో, ఏం చేస్తారు? గక్కుని లేపి అన్ని ఏముండదు అక్కడ, మందేడు మంత్రమేడు ఏమేడు వాళ్ళ మీద ఇట్టి అంటూ ఉంటాడు. ఏంటది? మనకి తెలియకుండానే ప్రేమ, అంతే కదా. మనకి అయ్యేడి దెబ్బతింది అన్నట్టుగా ఓదార్పు అనమాట. ఇలా దానికి అడేమవుతాడు? హాయిగా ఫీల్ అవుతాడు. ఆ ఓదార్పుకి మన మందు రాయలా మాకు రాయలా, దానికి ఆయన ఓదార్పు అరుగుతాడు. చూసారా? ఓదార్పు. పక్షిని అలా చేశాడు. పక్షి నెమ్మదిగా ఆ బాధల నుంచి బయటకు వచ్చిందనమాట. బాధల నుంచి బయటకు వచ్చి అలా ఇప్పుడు ఆడొచ్చాడు, కొట్టినోడు వచ్చాడు. ఆ పక్షి నాది. ఆకాశము ఎగురుతుంటే బాణంతో నేలకు కొట్టింది నేను కాబట్టి అది నాది అన్నాడు. నేనెవను, అది నాది. దెబ్బ తగిలి బాధలో ఉండి గిలగిలలాడిపోతూ ఉంటే దాన్ని నేను తీసుకుని దాని బాధనంతా కూడా తగ్గించి రక్షించినటువంటి వాడు నాది అంటాడు. వీడు నాది అంటున్నాడు, వీడు నాది అంటున్నాడు. ఎలా కాదు, పద రాజుగారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళారు. జరిగిందంతా చెప్పారు. అయ్యా పక్షినాథ్ అంటాడు, పక్షినాథ్ అంటాడు. అలా కాదని చెప్పి రాజుగారు ఏం చేశాడో తెలుసా? అంత దూరంలో ఒక స్టూల్ పెట్టాడు. ఆ స్టూల్ మీద ఆ పక్షిని పెట్టాడు. ఇద్దరిని ఇక్కడ పిలిచాడు. అరే నువ్వురారా, కొట్టినోడు నువ్వురారా, ఆ పక్షిని పిలవమన్నాడు. పక్షి, ఆకాశంలో నువ్వు ఎగురుతుంటే నేనే నేల కొరగొట్టాను, రా, నువ్వు నా పక్షివే రా అన్నాడు. అప్పుడు ఆ పక్షి తల వచ్చేసింది. రాలా. మళ్ళీ పిలిచాడు, రాలా. మళ్ళీ పిలిచాడు, రాలా. నువ్వు భక్తుడు, నువ్వు రా. వీడొచ్చాడు. వీడొచ్చి, పక్షి రా, నిన్ను కాపాడానమ్మా, నీకు ఓదార్పు నుంచి సేద తీర్చాను, నీకు రామ్మ నా చేతులు ఎక్కడినప్పుడు రివ్వున ఎగురుకుంటూ వచ్చి ఈయన ఒడిలో పడిపోయింది. ఎందుకు వచ్చింది? ప్రేమించాడు కాబట్టి. చూసారా? కాబట్టి ప్రభు చెప్తున్నాడు, శ్రేష్టమైనటువంటి మార్గమును మీకు ఒకటి చూపెదను, అదేంటంటే ప్రేమ. ఇంట్లో ప్రేమగా ఉండండి, భర్తతో ప్రేమగా ఉండండి, భార్యతో ప్రేమగా ఉండండి, బిడ్డలతో ప్రేమగా ఉండండి, ఇరుగు పొరుగుతో ప్రేమగా ఉండండి, స్నేహితులతో ప్రేమగా ఉండండి. ఆ ప్రేమ నిన్ను రక్షిస్తుంది, ఆ ప్రేమ నిన్ను కాపాడుతుంది, ఆ ప్రేమ నీకు సహాయపడుతుంది, ఆ ప్రేమ నిన్ను ఆదరిస్తుంది, ఆ ప్రేమ నిన్ను ధనవంతులు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రవచనాలు. కాబట్టి నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించుకోనని అంటున్నాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుమా. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 34వ వచనం. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి అతనిని ఎక్కడ సమాధి చేశారు అని యేసు ప్రభు నిట్టూర్చాడంట. అంటే ఏడ్చాడంట, కన్నీరు కార్చాడు. చూసారా? యేసుప్రభుకి ఏమవసరం? లాజర్కి యేసుప్రభుకి ఏమన్నా చుట్టరికం ఉందా? లేదు. కానీ ఆయన ఎంతగా ప్రేమించుచున్నాడో చూడు. 36వ వచనం చదవమా. యేసు కంట తడి పెట్టెను, అంతటా యూదులు ఈయన అతన్ని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడు. చూసారా? లాజరు చనిపోతే యేసుప్రభు అక్కడికి వచ్చి కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. అప్పుడు చూసిన వాళ్ళందరూ అనుకున్నారు, చూసావా లాజర్ని ఎంతగా ప్రేమించాడో చూసారా అని చెప్పి అక్కడందరూ కూడా అనుకుంటున్నారు. యేసుప్రభు యొక్క ప్రేమకు, దేవుని యొక్క ప్రేమకు పొడవు కానీ వెడల్పు కానీ ఎత్తు కానీ ఏమీ లేవు. దేవుని యొక్క ప్రేమ మానవుని యొక్క జ్ఞానానికి అందదంట. మానవుని యొక్క జ్ఞానానికి అందనటువంటి జ్ఞానం.
అందుకనే వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అందుకని దేవుడు కోరుకునేది మీకాకు రాసిన గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నీ నుండి కోరుకునేది ఇది అంటే ప్రేమతో మెలగము అంటున్నాడు. ఇంకా వాక్యం చెప్పుకుని ముగించుకుందాం. ప్రేమతో మెలగమంటున్నాడు వాక్యంలో మనం చూసినట్లయితే. చూస్తావా? సరే, కీర్తనకారుడు 86వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువు. కీర్తనకారుడు 86వ అధ్యాయం 15వ వచనం. దేవా, నువ్వు జాలి గలవాడవు, కృపామయుడవు, నన్ను కనికరింపు, నీ దాసుడైన నాకు. చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఆయన కూడా కోరిక ఉంది. ప్రేమ అంటే ఎవరికి ఇష్టం ఉండదమ్మా? ఎవరికి ఇష్టం ఉండదు? పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలమ్మ వరకు కూడా ప్రేమ అంటే అందరికీ ఇష్టమే, అందరికీ ఇష్టమే. అందుకనే యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఆయనకు కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, నేను కూడా మీ ప్రేమ కోసము ఎదురు చూస్తూ ఉన్నానని ప్రభు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. శుభవార్త 21వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఆ పేతురు గారు ఎవరంటే నువ్వే. ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను పుత్రుడైన సిమోను, డైరెక్ట్గా అడుగుతున్నాడు యేసు ప్రభు అక్కడ. ఇప్పుడు సువిశేషంలో నిన్ను అడుగుతున్నాడు, యోహాను పుత్రుడైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు. ఓసారి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు గారు ఏం చెప్పాడు? అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అయిపోయింది కదా. మళ్ళీ యేసు ప్రభు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇప్పుడు పేతురు గారు ఎలా చెప్తున్నాడు? అయ్యా, నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అక్కడికి అయిపోయింది ఆన్సర్. యేసు ప్రభు మళ్ళీ, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 3వసారి మనిషి శరీర అవయవాలన్నీ కూడా కూడగట్టుకుని మౌనం అయిపోయి నెమ్మదైపోయి వినయము కలిగి, అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు కూడా తెలుసు. అంటే ప్రభు మనల్ని ప్రేమించడమే కాదు, మన ప్రేమ కూడా ఆయన పొందుకోవటానికి ఎదురు చూస్తాడు. అందుకని అంటున్నాడు, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? మరి నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావా? ఈరోజు వాక్యం ద్వారా నిన్ను అడుగుతూ ఉన్నాను, నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నారా? ప్రేమించే వాళ్ళందరూ చేయొద్దు ఒకసారి. ప్రభువును ప్రేమించారు. సగం ప్రేమనా? దేవమాత సగం ప్రేమనా? పైకి వెళ్తారు, ప్రభుని ప్రేమిస్తున్నాం. ప్రభువా, పేతురులాగా మనం కూడా చెప్పాలి, ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. పేతురు గారు లాగా మీరందరూ చెప్పాలి. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నువ్వు ప్రేమిస్తున్నావంటే, అయ్యా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి కదా. చెప్పండి, ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నాకు శాంతిని దయచేయుమా. ప్రభువా ప్రేమ లేదు మీలో, ప్రేమ లేదు. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా,
సమాధానం దయచేయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుతున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. పేతురులాగా మనం కూడా సమాధానం ప్రేమిస్తున్నానయ్యా. నీలో ప్రేమ ఉందో లేదో ఎలా తెలుసు? నీలో ప్రేమ ఉందా? నీలో ప్రేమ ఉందా లేదా ఎలా తెలుసు? ప్రేమ ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రేమ ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక మనిషి అందంగా ఉన్నాడంటే లక్షణాలు ఏముంటాయమ్మా? రంగు, ముఖము, ముక్కు, చెవులు, నోరు, పళ్ళు, పెదాలు, జుట్టు, అంతేనా? ఇవన్నీ కలిపితేనే కదా ఆ మనిషికి అందం అనేది. అలాగే ప్రేమకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. నీలో ప్రేమ ఉంది అని ఎలా తెలుసు? అయ్యా నాకు ప్రేమ ఉంది అని ఎలా తెలుసు? అవే చెప్తున్నాడు. ప్రేమ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సహనం ఉంది. నీలో సహనము లేకపోతే నీలో ప్రేమ లేనట్టే. ప్రతిదానికి చిరుబురులాడుతూ కోపగించుకుంటూ చికాకుగాను విసుగుగాను ఉంటే నీలో ఓర్పు ఎక్కడుంది? నీలో ఓర్పు లేకపోతే నీలో ప్రేమ లేనట్టే. అర్థమైందా? నాలో ప్రేమ ఉంది అని నువ్వు చెప్పుకుంటే ప్రేమకున్న లక్షణం ఏంటంటే ప్రేమ దయ కలిగినది. నీలో దయ లేకపోతే, జాలి లేకపోతే, కరుణ లేకపోతే నీలో ప్రేమ లేనట్టే. అర్థమవుతుందా? ప్రేమ లేనట్టే. ప్రేమకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే అసూయ లేనిది ప్రేమ. నీలో అసూయ ఉంటే ప్రేమ లేనట్టే. డంబము లేనిది ప్రేమ, గర్వం లేనిది ప్రేమ, అమర్యాద లేనిది ప్రేమ, స్వార్థము లేనిది ప్రేమ, కోపము లేనిది ప్రేమ, దోషములు పట్టించుకోనిది ప్రేమ, సత్యమునందే ఆనందించేది ప్రేమ, ఇతరులకు కీడు జరిగితే ఆనందించేది ప్రేమ కాదు. కాబట్టి ప్రేమ అన్న వ్యక్తి సమస్తాన్ని కూడా భరిస్తాడు. అది శాశ్వతమైనది. మనం చెప్పుకుంటా ఉంటాం. ఏమంటామంటే 1 కొరింథీయులకు రాసిన 13:1 దేవుడు అంటున్నాడు, మానవ భాషలన్నీ కూడా నాకు వచ్చు, దేవదూతలు మాట్లాడే భాష కూడా నాకు వచ్చు, నేను అన్ని భాషలు మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను గణగణ మోగడి కంచులాంటితో సమానం. నేను మనిషి ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా నా మాట తీరు బాగపోతే నీలో ప్రేమ లేనిది. నాకు అన్ని భాషలు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తమిళం వచ్చు, కన్నడ వచ్చు, మలయాళం వచ్చు, దేవదూతలు మాట్లాడే భాష కూడా నాకు వచ్చు. అన్ని భాషలు వచ్చినప్పటికీ కూడా నీలో ప్రేమ లేకపోతే ఇదంతా కూడా వ్యర్థం అంటున్నాడు దేవుడు. తర్వాత వచనం 2వ వచనంలో ఉంది, నేను ప్రవచనాలు చెప్పగలను, జరగబోయేది చెప్పగలను, జరిగేది చెప్పగలను, రహస్యాలను విడమర్చి చెప్పగలను, సమస్తమైనటువంటి జ్ఞానము కలిగి వాడను, పర్వతాలను పెకలించి అవతలకి వెళ్ళమన్నా సరే వెళ్ళిపోయేంత విశ్వాసము కలవాడను. అయినప్పటికీ కూడా నాలో ప్రేమ లేకపోతే నీ విశ్వాసం అంతా కూడా వ్యర్థమే. నువ్వు గుడికి కానుకలు ఇచ్చావు, చందాలు ఇచ్చావు, సేవకులని గురువులను ఆదరించావు, అన్నీ చేస్తున్నావు, నీలో ప్రేమ లేకపోతే ఇదంతా కూడా వ్యర్థమే. నాకున్న సమస్తమును త్యాగం చేసిన, నా శరీరాన్ని మొత్తాన్ని త్యాగం చేసిన ప్రేమ లేని వాడివైతే సమస్తము కూడా నిరుపయోగం, వ్యర్థమని చెప్పి వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరేం చేయాలంట, ఒకరినొకరు ప్రేమించుకోనండి అని ప్రభు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే ఆయనను ప్రేమించినట్లే
ఆయన మనల్ని ప్రేమించినట్లే మనం కూడా ఇతరులను ప్రేమించాలి, ప్రభువును కూడా ప్రేమించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ప్రేమించదా యేసు రాజా, నిన్నే ప్రేమించదా, ప్రేమించదా యేసు రాజా, నిన్నే ప్రేమించదా, 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 నా ప్రాణమున్నంత వరకు, దేవతిలో వరకు, నా ప్రాణమున్నంత వరకు, దేవతిలో వరకు ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించదా, ఆరాధించద యేసు రాజా, నిన్నే ప్రార్థించదా యేసు రాజా, నిన్నే ప్రార్థించదా, సేవించదా యేసు రాజా, నిన్నే సేవించదా. ప్రభుత్వం మనం మాట్లాడుతున్నాం, అయ్యా నీవు నన్ను ఎలాగైతే ప్రేమించావో అలాగే నేను కూడా నిన్ను ప్రేమిస్తాను, నీవు నాకు తోడుంటే చాలు అని ప్రభుత్వం మనము వాగ్దానం చేస్తున్నాం. అందుకని ఈరోజు సువిశేషం ద్వారా 5వ పాస్కా ఆదివారం ప్రభు మనకి తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను నిన్ను 34వ చదువు సువిశేషంలో, నేను నిన్ను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండొచ్చు, దానిని బట్టి మీరు నా శిష్యులు అవుతారు. ప్రభు యొక్క శిష్యులు మనం అవ్వాలంటే ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమిస్తారా మీరు? ప్రేమిస్తారా? చూసారా, ప్రేమ అంటే ఏంటో చెప్పారు కదా యేసు ప్రభు. ఒకరిని గురించి ఆలోచించడం, త్యాగం చేయడం, వారి బాధను అర్థం చేసుకోవడం, వారికి సహాయపడడం, మనకున్న స్థితిలో ఆదరణ. మనం కోపము కానీ ద్వేషము కానీ అస్సు కానీ పెట్టుకోవద్దు. ఇరుగురు పక్క ఇళ్ళు అంటారు, ప్రేమగా మాట్లాడాలి, ఒకరిని పంచుకోండి, అది ఆరోగ్యంగా ఉంటుంది. ఒకరితో చక్కగా మాట్లాడి ఒకరొకరు బాధని ఒకరినొకరు పంచుకోండి, అది అర్థం చేసుకోవడం. అందుకనే ప్రభు ఈరోజు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, దేవుడు ఎంత ప్రేమ కలవాడంటే నువ్వు దేవునికి దూరముగా ఉన్నా ఆయనను ప్రేమిస్తున్నాడు, నువ్వు పాపములో ఉన్నా ఆయనను ప్రేమిస్తున్నాడు, నువ్వు పగలో ఉన్నా ఆయనను ప్రేమిస్తున్నాడు, నువ్వు కోపములో ఉన్నా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన నిరాశలో ఉన్నా ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు బలహీనముగా ఉన్నా ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు మత్తులో ఉన్నా ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు చెడు మార్గంలో ఉన్నా ఆయనను ప్రేమిస్తున్నాడు, దేవుడి వాక్యానికి దూరంగా ఉన్నా ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవాలయానికి రాలేకపోయినా ఆయనను ప్రేమిస్తున్నాడు. నీతో ఇంకా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకనే దేవునితో ఓ సహవాసం చేసి ఆయన ప్రేమ అర్థం చేసుకొని ఆయన వలె ఇతరులను ప్రేమించాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. అందుకని ప్రభువు నీలో ఉంటే చాలు, సమస్తము కూడా నీ దగ్గరికి వస్తాయి. ప్రేమను బట్టి సమస్తం నీ దగ్గరికి వస్తాయి. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. ఏసైని అడుగుతానంటే చాలు, ఏసైని అడుగుతాం, అయ్యా నాకెవరు అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు, నీ ప్రేమ ఉంటే చాలు, నాకు ఇంకేమీ కూడా అవసరం లేదు అని ప్రభుని అడుగుతాం. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా సర్వం నీవే, నా సకలం నీవే, నా ప్రాణం నీవే యేసయ్యా. నా సర్వం నీవే, నా సకలం నీవే, నా ప్రాణం నీవే
యేసయ్యా. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever, forever, forever. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయం చోటుంటే చాలులే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు కన్నా, నీవులే నీ నా బ్రతుకు క్షణమే. నీ బడితయు కోలయు నా వెంట నుండగా, నీ బడితయు కోలయు నా వెంట నుండగా, నేనెన్నడు విడవను నీ ప్రేమను, నేనెన్నడు విడవను నీ మార్గము. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever, forever, forever. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలపులు ఉన్నా, నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలపులు ఉన్నా, నీవులే నీ నా బ్రతుకు క్షణమే. నా కాపరి మేపరివై నా వెంట నుండగా, నా కాపరి మేపరివై నా వెంట నుండగా, నేనెన్నడు విడువ నీ ప్రేమను, నేనెన్నడు విడువ నీ మార్గము. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever, forever, forever. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. చాలు, ఆయన హృదయంలో చోటుంటే చాలు. ఆయన ప్రేమే నిన్ను రక్షిస్తుంది, ఆయన ప్రేమే నిన్ను కాపాడుతుంది. అందుకనే ఆయన ఆఖరిగా మరొకసారి చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరేం చేయాలి, ఒకరినొకరు ప్రేమించుడి. ఒకవేళ ద్వేషంతో అసూయతో ఉంటే ఈ రోజు నుంచి మానే. ప్రభువు మీతో ఇప్పుడు మాట్లాడి తన వాక్కుతో తన స్వరం